సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలామంది దీక్షలో ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం. ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. దానికోసం ప్రత్యేకించి వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష మాల నియమాలు ఏంటి గురుగారు? ఇది ఒక గొప్ప విషయం. ఇది చాలామందికి తెలిసిందే. అన్నీ మళ్ళీ మనం తెలుసుకుందాం. మనం దీక్ష తీసుకోవాలనుకుంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష అనేది మనం తీసుకోగలం. దీనికి ఏం చేయాలి? దీనికి ఒక బేసిక్ నియమాలు ఉన్నాయన్నమాట. ఏం చేయాలి? తల్లిదండ్రుల దగ్గర నమస్కారం చేసుకోవాలి. వివాహమైన వాళ్ళు మీ యొక్క భార్య దగ్గర అనుమతి పొందాలి. ఒక 2-3 రోజుల ముందే మన ఆహార అలవాట్లన్నింటినీ కూడా మార్చేసుకొని సిద్ధమవ్వాలి. గురువులని మీరు ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలనుకున్నారో ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని చెప్పి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను రేపు దీక్ష తీసుకోవడానికి రాబోతున్నాను, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మీరు వేసుకోదలిచినటువంటి మాల, ఆ మాలను తీసుకుపోయి గురువుగారి దగ్గరికి ఇచ్చి వాటిని వారి పూజలో పెడతారు. మరుసటి రోజు వెళ్ళి దీక్ష తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు. అంటే త్రికరణ శుద్ధిగా భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి భక్తితో మాల ధరించాలి. మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 శరణం. ఎంత గొప్పదండి ఈ యొక్క అయ్యప్ప దీక్ష. అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. ప్రతిరోజు పాటించవలసినటువంటి నియమాలు. దీక్షలో ఎలాంటి నియమాలు ఉండాలి గురుగారు? ఎలా చెప్పారు? ఇరుపూటల చన్నీటి స్నానం. చన్నీటి స్నానం ఎందుకు ఈ చన్నీటి స్నానం చేస్తుంటాము? ఆ శరీరంలో ఉష్ణం. కార్తీక మాసంలో మాల ధరించి మార్గశిరంలో దీక్ష ఉండి ఆ యొక్క మకర సంక్రాంతి నాడు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు, అంటే కార్తీక మాసంలో చలికాలంగా ఉంటుంది. ఉష్ణేన శీతలం. ఆ యొక్క చలిలో ఇంకొక చలిగా ఉండగా ఆ ఉష్ణం లేపుతుంది. తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయడము. ఇప్పుడైతే మనం హాయిగా మొగ్గేసుకుంటాం కదా, ఆ చలికాలంలో చూడండి ఆ నల్ల తిప్పితే అలా చెయ్యేలా పెట్టడం, ఇలా చెయ్యిలా వణకడము, మళ్ళీ వెంటనే మగ్గు తీసుకొని స్వామి 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 అనిప. చల్లనీటి స్నానం అయిపోయింది. వెంటనే వస్త్రం ధరించాలి. ఎలాంటి వస్త్రం ధరించాలి? నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. ఇలాంటి వస్త్రాలు ధరించాలి. మళ్ళీ బొట్టు పెట్టుకోవడం. నల్ల బొట్టు, తెల్ల బొట్టు, ఎర్ర బొట్టు, ఈ బొట్టులన్నీ మనకి ఏమేమి అవకాశం ఉంటే ఆ చిహ్నంగా అయ్యప్ప స్వామి వారిని చూసే మనల్ని చూడగానే ఆకర్షింపబడకూడదు. భక్తి భావన వచ్చేటట్టుగా ఎదుటి వారికి ఆ అలంకారం అనేది చేసుకోవాలి. బొట్టు పెట్టుకోవడం. వెంటనే స్వామివారి పీఠంలో అక్కడ కూర్చొని చక్కగా స్వామివారి యొక్క 108 శరణఘోష, నామస్మరణ, నమస్కార శ్లోకాలు, స్వామివారి యొక్క శాస్తా కవచము, స్వామి అయ్యప్ప అని నామాలు, వీలుంటే అష్టోత్తర నామాలు, ఇవన్నీ కూడా పూజ చేసుకోవడం. తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం, మీ గురుస్వామికి పాద నమస్కారం చేయడం. ఎలా ఉండాలి? ఇక్కడ వరకు అయిపోయింది ఉదయం. మరి ఉదయం టిఫిన్ చేసే అలవాటు. ఏకభుక్తం అన్నారు. ఏకభుక్తం ఒక పూట భోజనం, అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం. ఏకభుక్తం అన్నారు. మళ్ళీ సాయంత్రం రాగానే స్నానం. స్నానం ఇవ్వగానే ఈ పొయ్యి మీద బట్టలు ఉంటాయి కదా, దీన్ని ఏం చేయాలి? మన ఇంట్లో అయితే మనం ఎప్పుడైనా బట్టలు ఉతికామా? మన ఇంట్లో వాషింగ్ మిషన్ అయినా ఎక్కడ ఉందో తెలుసా? అలా పడేస్తాం. ఇంట్లో ఆడవాళ్ళు ఉతుకుతారు, మనం పక్కన పడేస్తాం. ఇప్పుడు నాకు 41 రోజులు దొరుకుతావురా నువ్వు నాకు అన్నట్టుగా మన చేతనే మన బట్టలను పిండిన పిండి పిప్పకుండా ఉదయం సాయంత్రం పిండిస్తాడు అయ్యప్ప. బట్టలు పిండడం, మళ్ళీ కొత్త బట్టలు, మళ్ళీ ఆ బట్టలు వేసుకోవడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, మళ్ళీ సంధ్యా పూజ చేయడం. రాత్రి అల్పాహారం. అల్పాహారం అంటే అల్పంగా తినడం, కానీ రకరకాల నూనె వంటలతో తినడం కాదు. అల్పాహారం చేసి స్వామివారి యొక్క దీక్ష తీసుకొని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా స్వామిగా
వారి అమ్మ అయితే మాలిగేపురం మాత అనడం, ఎదుటి వారిని అయితే స్వామి అని పిలవడం, అది యొక్క అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి స్వామి శరణమని 2 చేతులు జోడించి నమస్కరించాలి. అద్భుతమైనటువంటి దీక్షా నియమావళితో ఉండాలి. ఇవన్నీ నియమాలు. కానీ వీటన్నిటిని పొందడానికి ఏం కావాలి? స్వామితో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఎలా మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు కనెక్ట్ అయ్యామో, అలాగే ఒక శాటిలైట్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కనెక్ట్ అవుతామో, అదేవిధంగా మీ సన్నిధానంలో ఉన్నటువంటి పీఠంలో ఉన్నటువంటి స్వామి దగ్గర కూర్చొని, స్వామి నాకు పూజ చేయడం రాదు, నాకు నమస్కార శ్లోకం చెప్పడం రాదు అని స్వామితో తెలుగులో మాట్లాడి, మీకు తెలిసిన భాషలో మాట్లాడని అయ్యప్పతో మాట్లాడి మీరు కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం మీ ముంగిట కనబడాలి. అదే దీక్ష. శరణమయ్యప్ప. దీక్షలో ఉండగా ఆ దీక్ష తీసుకున్న స్వామివారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు ఏ రకంగా ఉండాలి? వారు పాటించవలసినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అండి. సాక్షాత్ మాల వేసుకున్న వారు అయ్యప్ప స్వామికి తత్సమానులుగా మీ ఇంట్లో ఉండబోతున్నారు. అంటే అయ్యప్ప స్వామి ఇంట్లో ఉండగా ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ, వారి భార్య కానీ, వారి తల్లి కానీ, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడాను సాక్షాత్ మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే. ఆయన దీక్షలో మాలలో ఉన్నారు, మీరు మాలలో లేరు, అంతే. ఇంచుమించుగా మీకు వర్తిస్తుంది. అందుకని వయసు పడ్డవారు, 60 వయసు ఉన్నవారు, షుగర్ పేషెంట్ ఉన్నవారు, కొంచెం వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు కూడా మీరు పాటించాలంటే కాదు, మీకు మీరు డాక్టర్ చెప్పింది పాటించండి. వారి స్త్రీమతియో, వారి అన్నదమ్ములు, అక్కజల్లో వారితో పాటు ఉండడం. ఎలా? ఆ స్వామి లేవడానికంటే ముందు ఇల్లంతా లేచి తుడిచి కడిగి శుభ్రంగా ఉంచుకొని, అంటుముట్టు లేని వాళ్ళు కాస్త దూరంగా ఉండడము, ఇంటిలో సాత్వికమైనటువంటి ఆహారం వేయడము, ఈ 40 రోజులు కూడాను ఈ యొక్క మధుమాంసాలకి దూరంగా ఉండడము, ఈ యొక్క స్పైసీ ఫుడ్స్ అంతా లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ భక్తి భావనతో వారు మాత్రం చెట్టు. ఇది సన్యాస దీక్ష కాదు, బ్రహ్మచర్య దీక్ష కాబట్టి, ఇంటిల్లిపాలి చేసుకునే ఒక దీక్ష కాబట్టి అందరూ ఆయన శబరిమలకి వెళ్తారు, మీరు ఇంట్లో ఉండి పూజ చేస్తారు, అంతే తేడా. కాబట్టి స్వామివారే మన ఇంట్లో ఉన్నారు. ఇది మీరు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మీ ఇంట్లో ఒక మాల వేసుకునే ఒక స్వామి వస్తారు. కాబట్టి సాక్షాత్ అయ్యప్ప వచ్చిన చోట ఒక గర్భాలయంలో ఎలా ఉంటుందో పాటింపు అలా మీ ఇంట్లో పాటించాలి. శరణమయ్యప్ప. మాలాధారణలో ఉన్నప్పుడు ఏమండి షాంపూలు, ఈ సబ్బులు ఇవన్నీ వాడవచ్చా? మరి బట్టలకి షాంపూలు, సబ్బులు పెట్టచ్చా? మరి దీని గురించి ఏమన్నా చెప్తారా అండి అంటే, ఏమండి మాలాధారణలో ఉన్నప్పుడు ఈ షాంపూలు, సబ్బులో కాస్త ఎగ్ లాంటిది కలుస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మనం బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం, సాధు సందర్భంగా ఉంటున్నాం కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అందుకని శరీరం అంతా కంపు కొట్టుకుంటూ ఉండకూడదండి బాబు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఆ బట్టల్ని పిండకుండా ఆ దగ్గరికి వెళ్తేనే, మాల వేసుకున్న వాళ్ళకి దగ్గరికి వెళ్తేనే ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి దుర్గంధం అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో అయ్యప్ప ఉన్నాడు, సాక్షాత్ అయ్యప్ప ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు దీక్ష తీసుకున్నప్పుడు మీలో అయ్యప్ప ఉంటే శుభ్రంగా ఉండాలి అన్నారు, కానీ షోకులు చేసుకోమని చెప్పలేదు. దీనికోసం రకరకాలైనటువంటి హెర్బల్గా, ఈ సున్నిపిండి అనో లేకపోతే ఇంకొకటనో హెర్బల్ రిలేటెడ్గా చాలా వచ్చాయి. వాటన్నిటిని కూడా డాక్టర్లు చెప్పినటువంటి వాటిని, కొంతమంది స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ, వీళ్ళందరికీ ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు ఎలా చెప్తారో, ఇది కోవిడ్కి ముందు ఒక రకంగా, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఒక రకంగా ఉన్నాం. ఇప్పుడు మనం డాక్టర్ల యొక్క పరిధిలో పడిపోయాం. కాబట్టి మీ డాక్టర్స్ మీకు ఎలా చెప్తే, మీ శరీర సౌష్ఠ్యానికి ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటూ చక్కగా దీక్ష చెయ్యండి. మీ బట్టలకి కాస్త ఏదైనా ఒక మంచి సబ్బు లాంటిది పెట్టి బట్టలు పిండండి, లేకపోతే భయంకరమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండండి. సోకులు ఉండకూడదు, శుభ్రం ఉండాలి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారికి భోజనానికి పిలుస్తూ ఉంటారండి అందరూ. తర్వాత మన ఇంట్లో భిక్ష చేస్తూ ఉంటాం. ఈ సమయంలో ఏమైనా పాటించాలా? ఆ భిక్షలో వాడవలసిన వస్తువులు ఏమైనా ఉంటాయా? వారు భోజనం చేసిన తర్వాత మిగతా వాళ్ళు భోజనం చేయాలని ఏమైనా ఒక ఆర్డర్ ఉందా అంటే, వారు మాల వేసుకున్న వారు సాక్షాత్ అయ్యప్ప సమానులే. వారికి ఈ స్పైసీ లేని భోజనం, కడుపు నిండకూడదు, ఆకలి తీరాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆకలి తీరే భోజనం పెట్టాలే కానీ ఈ నూనె వస్తువులు, మిర్చీలు, బజ్జీలు పెడతాం, గారెలు పెడతాం, స్వీట్లు పెడతాం. మా అమ్మగారు 18 రకాలు మొక్కుకున్నారండి అయ్యప్పలకు పెడతారని, మా వాళ్ళు 25 రకాలు పెడతారని. ఇది వచ్చి పెళ్ళి కాదు, మన యొక్క హంగులు, ఆరుబాటాలు చేయడానికి. సాత్విక ఆహారం, అది కూడా ఏకభుక్తం అని చెప్పారు. మళ్ళీ చెప్తున్నాను, ఆకలి తీరాలి కానీ కడుపు ఉబ్బసంగా నిండిపోయి అది తిన్న తర్వాత నిద్రపోవడానికి మనం భిక్ష చేయకూడదు. ఆ స్వామివారి నామస్మరణతో ఎలాదంటే, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప,
ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా. ఈ అన్నదానం చేసిన వారికి అంత పవర్. ఆ భోజనం పెట్టిన వారిని మనస్ఫూర్తిగా దీవించండి స్వామి, ఈ కుటుంబం క్షేమంగా ఉండాలి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేయండి. అది ముఖ్యం. అది అన్నదానం అంటే. ఏకభుక్తం చేయండి, సాత్విక ఆహారం చేయండి, ఒక పచ్చడి, ఒక కూర, ఒక మజ్జిగ, పెరుగు అనేది అవాయిడ్ చేయండి. మజ్జిగ తినండి, పలహారాలు తినండి, కూరగాయలు, పచ్చి కూరగాయలు తినండి. రజోగుణ పూరితమైనటువంటి ఆహారం తినడం వల్ల మనము స్నానంలోనూ ఈ యొక్క లేదా మధ్యాహ్నం పడుకునేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఆ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్య దీక్ష లోపం అవుతుంది ఈ ఆహారం వల్ల. కాబట్టి కంట్రోల్గా ఉండాలి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి దీక్షలో కన్యస్వామి అంటే ఏంటి, ఎందుకు ఆయన కన్యస్వామి అంటారు, ఆయన యొక్క దీక్ష యొక్క విశిష్టత ఏంటి, ఈ కన్యస్వామి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా, అది ఏంటి గురుగారు? కన్యస్వామి అంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వాములు అంటారు. కన్యస్వామి ప్రియనే శరణమయ్యప్ప. శబరిమలలో ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటా అని చెప్పి తన వామభాగంలో ఉన్న మగిషి రూపంలో ఉన్న మగిషికి తన పక్కన మంజాంబికగా పెట్టి ఆయన వరం ఇచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం కన్యస్వామి పెరుగుతున్నారు. సాక్షాత్ అయ్యప్పకు సమానమే ఈ కన్యస్వాములు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ కన్యస్వామి చేతుల మీదుగా కాస్తంత విభూతి ఇచ్చేస్తే చెప్తుంటే ఉంటే చూసారా ఇలా రోమాలు నిక్కబడుచుకుంటాయి. కన్యస్వామి అంటే అంత ఆనందం. అయ్యప్ప స్వామికి కన్యస్వాములు అంటే చాలా ఇష్టం. ఆయన ప్రార్థన చేస్తే ఇంకా చాలామంది గురువులు కన్యస్వామి నువ్వు అట్లా చేయాలి, కన్యస్వామి నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు కన్యస్వామి వంట చేయాలి, ఇవన్నీ చేయకూడదు. కన్యస్వామిని సాక్షాత్ అయ్యప్పగా చూడాలి. ఈ కన్యస్వామి కూడా చాలా సేవా దృక్పథంగా ఉండాలి. శరణమయ్యప్ప. ఇంటిలో మాల వేసుకునే స్వామివారి యొక్క భార్య లేదా అన్నదమ్ముల యొక్క భార్య, కుటుంబంలో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఈ యొక్క ఉన్నప్పుడు ఎప్పుడు మాల వేసుకోవాలి? భర్త మాల వేసుకోవడానికి నిషిద్ధం. ఇంటిలో అన్నదమ్ముల ఇంకెవరైనా బంధువులు ఎవరైనా మాల వేసుకోవాలనుకుంటే 7వ నెల దాటిందంటే మాల వేసుకోవడానికి నిషిద్ధం. ఎందుకంటే 7వ నెల పిండానికి ప్రాణం వచ్చేస్తుంది. కాబట్టి మాల దీక్ష ఏ సమయంలోనైనా ప్రసవం అవ్వచ్చు. కాబట్టి ఆ దీక్ష భంగం అవుతుంది. కావున దీక్ష వేసుకోకూడదు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ యొక్క ధ్వజస్తంభం ఉండి కొండ ఎక్కకూడదని మనుశాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 7 నెలల తర్వాత వేసుకోకూడదు. భర్త సంవత్సర కాలం పాటు దీక్ష తీయాలి. శరణమయ్యప్ప. ఏ దీక్ష? భార్య ప్రెగ్నెన్సీగా ఉండగా తను కూడా తనకు సపోర్ట్ చేసే విధంగా ఉండడము. కనీసం గడ్డం మీసాలు కూడా తీయకుండా దాని తర్వాత పురుడు అయిన తర్వాత అవకాశం ఉంటే మాల వేసుకోవడం. శరణమయ్యప్ప. ఏమంటే ఈ మాలలో ఉన్నప్పుడు గురుస్వామి గారు మాలలో ఉన్నప్పుడు గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు, ఇవన్నీ చెప్తుంటారు కదా. దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా గురుగారు అని అంటే, ఏమండి మాలలో ఉన్నప్పుడు మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి శిఖ కత్తిరించకూడదండి. అందుకని గోరు కత్తిరించకూడదని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. మీరు 4 రోజులు గోరు తీసుకోకపోతే మీరు స్నానాలు చేస్తుంటే మీ యొక్క చేతి గోరే రణంగా మారిపోయి శరీరము గీతలు పడిపోయి మీరు ఒక XYZగా ఉన్న మీకు దెబ్బ తాకితే అది మీ యొక్క వ్యక్తిత్వం. కానీ మీలో ఉన్న అయ్యప్ప ఉన్నారు చూసారా, ఆయనకి రక్తగాయం అవుతుంది. కాబట్టి అలా కాకుండా స్నానాలు చేసేటప్పుడు నిదానంగా తీసి పక్కన పడేయాలి. దానివల్ల దోషమో ఎక్కడ లేదు. ఎక్కడైనా ఉందంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఎక్కడ శాస్త్రంలో లేదు. మా గురుగారు అలా చెప్పారు, తప్పలేదు. మీ గురుగారు అలా చెప్పారు, వారికి తెలిసింది. కాబట్టి దానివల్ల వచ్చే అనర్థాలు కూడా చెప్తున్నాను. చాలామందికి కళ్ళు పోయినవి కూడా ఉన్నాయి. దండం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి దండం పెట్టేటప్పుడు వీళ్ళు ఇలా లేస్తారు చూస్తారా, అలా తగిలి ఒక అతనికి గోరు కళ్ళుకే ఇబ్బంది వచ్చింది. కాబట్టి గోరు అపాయకరంగా షార్ప్గా ఉంటుంది. కాబట్టి స్నానాలు అప్పుడు తీసుకెళ్ళగానే అందుకని అవకాశం దొరికింది కదా అని చెప్పి గోర్లు కొరుక్కుంటూ కూర్చోకూడదు. అది అనర్థం. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో ఉన్న వాళ్ళు నలుపు వస్త్రాలు ఎందుకు ధరించాలి? ఇది ఒక శని ప్రీతి. ఆయనకి చెప్పారు, ఏం చెప్పారు? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారినే కనకాలయ అంటే స్వర్ణ మందిరంలో ఉన్న కనకాలయ భాసాయ భూతన ఆదాయతే నమః. ఆయన ఏమన్నారు? శని ప్రీతి కోసం నా దీక్ష తీసుకోండి, 41 రోజులు పిచ్చివాడిలాగా గడ్డం మీసాలు పెంచుకోండి, బ్రహ్మచర్యం ఉండి నల్లని వస్త్రం ధరించండి, మీకు శని భగవానుడు దగ్గర కూడా రాడు. నీల వస్త్రధారి ఉంది, నలుపు ఉంది. నలుపుని చెప్తున్నారు, నీల వస్త్రధారి ఆ స్వామివారి యొక్క వస్త్రమే. నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప, నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. అలా నీలము నలుపు అని చెప్పబడింది. దానికి తోడు ఈ యొక్క వస్త్రంతోనే లిమిట్ కాకూడదు. పతీత వస్త్రం తెల్లది కూడా ఉందండి. ఏం చెప్పారు? నలుపు ఎరుపు తెలుపు కావి
వస్త్రము ధరించి ఆ హృదయంలో ఆహ్లాదకరమైనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో ధరించాలి. బట్టలు మారినంత మాత్రం బుద్ధి మారకపోతే లాభం లేదు. ఆ బట్టలతో పాటు బుద్ధి కూడా మారి సాత్వికమైనటువంటి రూపం ఎవరిని చూసినా ఒక స్వామి అని అలా ఆ పలకరింపులోనే కళ్ళు మూసుకోగానే ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం కనబడాలి. అది దీక్ష. శరణమయ్యప్ప. రామాయణంలో ఉన్నటువంటి శబరిమాత, మరి శబరిమాతగా ఉన్నటువంటి శబరిమలైలో ఉన్నారు కదా, మరి ఏంటి లింక్? ఈ రామాయణ లింక్ ఏంటి? ఇది ఎక్కడ లింక్ ఏంటి అని అంటే, ఆ యొక్క శబరిమాత కృతయుగంలో ఆ స్వామివారికి అడుగుతుందట, స్వామి నాకు జీవన్ముక్తినివ్వు అని. అంటే నీకు నేను మోక్షాన్ని ఇస్తాను కానీ జీవన్ముక్తిని ఇవ్వలేను, కాబట్టి నా యొక్క సంతతి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు తపస్సు చేస్తున్నావు, నీకు శబరి వనంగా ఇక్కడ ఉంటుంది, అప్పుడు నీకు జీవన్ముక్తి ఇస్తానని చెప్పారు. ఆ శబరిమాత, ఈ శబరిమాత మళ్ళీ ఇంకొక జన్మ తీసి అక్కడ ఉండడంతో ఆ మల అంతా కూడా శబరిమలైగా ఉంది. అప్పటి నుంచి ఈయన స్వామివారి యొక్క కొడుకే కదా, అమ్మవారి యొక్క కొడుకు. అంటే ఈయనకు అమ్మ రాముడు కాబట్టి, తల్లి మహావిష్ణువు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని తీర్చడానికే ఆ శబరిమాతకు స్థిరంగా ఆ శబరిమలై అని ఏర్పడిపోయింది. అంటే ఇవన్నీ కూడా ముహిర్ధవన్ మలైగా ఉన్నది శబరిమలైగా మారింది. శరణమయ్యప్ప. ఇది ఒక మంచి ప్రశ్న. రజస్వలు అయినప్పుడు మాల తీయాలా అంటే తండ్రి మాల తీయాలండి, ఎందుకంటే శుభసూతకం అది. ఎందుకంటే తన తండ్రి మాలలో ఉండగా ఈ అమ్మాయి రజస్సులు అవగానే ఆ చిట్టి చిన్నారి తల్లికి ఏ విధమైనటువంటి నొప్పి అవుతుందో తెలియదు, ఆ రక్తస్రావం అవుతూ ఉంటుందో తెలియదు. ఆ తండ్రి హక్కును చేర్చుకొని ఆ పిల్లను చూసుకోవాల్సిన అవన్నీ ఎవరు చేయాలి? ఆ తండ్రియే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మాలైపోయాలి. వేరే ఎవరైనా బంధువులు ఇందులో ఉంటే వారు దూరంగా ఉంటే చాలు, కానీ తండ్రి మాత్రం ఖచ్చితంగా మాలైపోయాలి రజస్సులైతే. శరణమయ్యప్ప. ఇంద్రుడు. ఈ 18 మెట్లు ఎందుకున్నాయి? ఈ 18 మెట్లకు ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఎందుకు ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి 18 మెట్లు అంటున్నారు? దీనికి ఏమైనా ఉందా అండి అని అంటే, ఈ స్వామివారు మగిషి అనే రాక్షసుని సంహరించిన తర్వాత పుడిపాలు తీసుకొని పందల రాజ్యంలోకి వెళ్ళగానే అప్పుడు స్వామివారు అంటున్నారు, అయ్యా నువ్వు వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుకో, మనకంట మేము చేసిన తప్పిదాలన్నింటి నమస్కారం చేయాలంటే లేదు. నేను ఏం చెప్తున్నాడో అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఘోరాటవి పునరాగమనాయ నమః. నేను ఘోరాటవికి వెళ్ళబోతున్నాను. ఎందుకయ్యా? నీకు రాజ్యాన్ని ఇస్తే నువ్వు అడవిలోకి వెళ్తానంటున్నావు ఏంటయ్యా అంటే, లేదు నేను ఒక కారణం చేత జన్మించాను కాబట్టి నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను, అందుకనే నేను ఘోరకీకారణ్యంలో ఉండాలనుకుంటున్నాను, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడ పడితే అక్కడ నాకు దేవాలయాలు నిర్మించండి అని చెప్తే వారు బాణం వేస్తే అది అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుప్పుഴై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట్ల పడింది. ఈ 4 చోట్ల కూడా కింద అయ్యింది. శబరిమలలో మాత్రం ఎత్తైన పీఠంగా అయిపోయింది. సరే, స్వామివారిని తెల్లవారుజామున బ్రాహ్మ్య ముహూర్తంలో పరశురాముల వారు ప్రతిష్ఠించడానికి వేదఘోషలతో వాద్యాలతో అన్నిటితో తీసుకొని వెళ్తుండగా ఇది ఎత్తైన పీఠంలో కనబడేసరికి స్వామివారు ఆలోచిస్తూ ఉన్నారట. వెంటనే మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో దేవతలందరూ ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకరక్షక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి చిన్నారి పాదాలను మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని వారు కోరగానే స్వామివారి చిరునవ్వు నవ్వుతూ ఒక్కొక్క మెట్టు 18 మెట్టు అలా శబరిమల అయ్యప్ప అయ్యప్ప అని స్వామివారు అలా ఎక్కుతున్నారు. మెట్లు ఎక్కగానే 18వ మెట్టుకి ఎక్కగానే స్వామి మణికంఠ అని పిలుస్తున్నారట ఆ 18 దేవతలు. ఏమిటయ్యా స్వామి, మీరు లోకరక్షకుడైనటువంటి మీరు మా పైన కాలు మోపారు కదా, మరి ఇక మీదట శబరిమలకి వచ్చే వాళ్ళందరూ మా పైన కదా కాలు మోపి మీ దర్శనం చేసుకోవాలి, మరి మీరును ఆ యొక్క సామాన్య జనాలు ఒకటేనా? మరి కాదు కదా. మరి ఏముండాలి? దానికోసమే మాకు ఒక వరం ఇవ్వాలి. ఏమయ్యా అంటే, మీకు తత్ సమానులుగా ఉన్నవాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. ఓహో సరే, మీరు అడిగారు, ఇస్తానరా, తదాస్తు అంటారు. మరి తత్సమానులు అంటే ఏం చేయాలి? ఒక మండలకాల బ్రహ్మచర్య, నైష్టిక బ్రహ్మచర్య దీక్ష ఉండి ఇరుముడి, పావనమైనటువంటి ఇరుముడి కట్టుకొని సదా సర్వకాల సర్వావస్థలు యందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపం చేసుకుంటూ మీతో మమేకమై ఇరుముడి తీసుకొని వచ్చిన వారికి మాత్రమే ఈ 18వ బడి మీద కాలు మోపే అర్హత అని అంటారు. ఓహో, మరి తక్కువ రోజులు దీక్ష తీసుకొని వస్తే ఏమన్నా అవుతుందారా బాబు? మనకంట ఏమనుకోకండి, ఒక చిన్న పిల్లవాడు ఒక వెలుగుతున్న దీపంలో చేయి పెడితే చిన్న పిల్లవాడే కదా అని చెప్పి ఆ దీపం వదిలేదు, కాల్చి దహిస్తుంది కదా. అవునయ్యా,
మరి అలాగే అండి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. స్వామి మిమ్మల్ని చూడడానికి దీక్ష అక్కర్లేదు, కానీ మాపై కాలు మోపాలి అనే అర్హత కావాలంటే మాత్రం దీక్ష తీసుకోవాలి. వారికి మాత్రమే ఒక నియమం అని చెప్పారు. మనం అందరం అయ్యప్ప దీక్ష అనుకుంటున్నాం. అయ్యప్పను చూడడానికి మీతో పాటు శబరిమలకి మాల వేసుకున్న వాళ్ళు వస్తారు, సివిలియన్స్ వస్తారు. వారికి అనుగ్రహం వస్తుంది, మీకు అనుగ్రహం వస్తుంది. మరి మీకు వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు 18వ అంబడి ఎక్కుతారు. దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే 18వ అంబడి ఎక్కుతారు. స్వామిని అందరూ చూస్తారు. ఆ 18వ అంబడి, పావనమైనటువంటి 18వ అంబడి మీద ఎక్కాలంటే అలనాడు స్వామివారు ఇచ్చినటువంటి ఇది ఒక వరప్రసాదం, వారికి వరం అన్నమాట. మెట్లు ఎక్కాలంటే 41 రోజులు ఉండవలసిందే. ఒక మండల కాలం బ్రహ్మచర్య దీక్ష ఉండి స్వామివారి ఇరుముడితోనే పైకి ఎక్కాలి. శరణమయ్యప్ప, ఇది శాసనం. అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు ఉండాలి? తక్కువ లేదా ఎక్కువ రోజులు ఉంటే అరిష్టమా? ఇప్పుడు చెప్పేశాను కదా, దాని ఆన్సర్ వచ్చేసింది కదా. అంటే నార్మల్ చెప్పారు, ఇది ఒక సపరేట్గా చెప్పనా? అయ్యప్ప స్వామి దీక్ష ఎన్ని రోజులు ఉండాలి? ఏమండి, ఫుల్ మండలం ఉండాలా? ఈ కాల్ మండలం, అరమండలం ఉండొచ్చా? 11 రోజులు, 21 రోజులు ఉండొచ్చా? మంచి ప్రశ్న. మీరు గర్భ శిశువుగా ఉన్నప్పుడు మీ తల్లిగారి యొక్క గర్భంలో 9 మాసాలు, 9 మాసాలు నిండిన తర్వాత మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని XYZ అనే పేరుతో పిలిచి మీరు ఈరోజు గుర్తింపు పొందే వాళ్ళగా ఉన్నారు. మీరు 4 మాసంలో 5 మాసంలో నేను పుట్టి బయటికి వస్తే ఏమవుతుందని ప్రశ్న వేస్తారా? కాదు కదా. అలాగే అయ్యప్ప స్వామికి వారి దగ్గర అర్హత పొంది వరం పొందిన వాళ్ళ 18 మెట్లు వారిపైన కాలు మోపాలంటే ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండవలసిందే. అప్పటికప్పుడు మాల వేసుకొని నాకు టైం లేదు, ఏం టైం కావాలి? టైం లేదంటే ఇప్పుడు టైం లేని విషయాలు చాలా బయటికి వచ్చేసాయి. టైం లేదు కాదు, స్వామికి మళ్ళీ టైం ఉండదు మిమ్మల్ని చూడడానికి. మీకు టైం ఉంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే మీరు ఇలాగే ఉండండి. దీక్ష తీసుకుంటే వ్రతంగా ఉండండి, లేకపోతే దీక్ష తీసుకోకుండా ఒట్టిగా రండి, స్వామిని చూడడానికి రండి. ఆయన ఏమన్నారు? దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి మ్రొక్కినచో ఆనందమొసగేవు. దూషించైనా నా దగ్గరికి రా, నీకు అనుగ్రహం ఇస్తా, కానీ 18వ అంబడి మీద కాలు మోపాలంటే దీక్షలో రా. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల ఎన్నిసార్లు వేసుకోవాలి? అయ్యప్ప స్వామి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి? దీనికి ఏమైనా నియమావళి ఉంటుందా? ఇదొక మంచి ప్రశ్న అండి. ఎన్నిసారి వేసుకోవాలి కాదు, భగవంతుడా 140 కోట్ల మంది ఉంటే నాకు ఈ దీక్ష ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చావు కదా, ఎన్ని జన్మల నీకు నేను రుణపడి ఉండాలి. మనము భోజనం కలుపుతాం కదా, అన్నం, పచ్చడి అన్నము, పప్పు అన్నము, సాంబార్ అన్నము, రసం అన్నం కలుపుతాం కదా. ఒక ముద్ద తీసుకుంటే ఎన్ని మెతుకులు లెక్కేసి తింటున్నాం? సుమారుగా మనం ఏమైనా చెప్పగలమా? ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక ప్రశ్న ఇది. ఒక ముద్దలోనే 1000 మెతుకులు వస్తాయి. అలా ఒక ముద్ద తాగుతామా? పచ్చడి మెతుకులు, పప్పు అన్నం మెతుకులు, సాంబార్ మెతుకులు, పచ్చడి రసం మెతుకులు, ఇన్ని మెతుకులు సుమారుగా ఒక 1000, 2000, 3000, 4000 మెతుకులు తినేస్తాం. ఒక ఆహారంలోనే కౌంట్ లేకుండా చేస్తున్నామే. స్వామి అనుగ్రహం ఇచ్చే దీక్షను కౌంట్ చేస్తామా? నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో మెదిగను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాలం, నా జీవం ఉన్నంత కాలం. జీవం ఉన్నంత కాలం శరణం అయ్యప్ప అని పలికే ప్రతి పెదాలు దీక్ష తీసుకోండి, స్వామిని నమస్కారం చేయండి. ఇది శాసనం కాదు, ఆ అనుగ్రహం అలా వచ్చేస్తుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు దీక్ష తీసుకొని ఉండగా ఈ సంవత్సరం నేను దీక్ష తీసుకోకూడదు అనుకున్నారండి అని అంటారు. ఆయన సీనియర్ మోస్ట్గా ఉంటారు. ఏమండి మీరు దీక్ష తీసుకోలేదా? లేదండి నేను ఈసారి దీక్ష తీసుకోవట్లేదండి. ఇంకొక 20 మంది దీక్ష తీసుకుంటారట. వారిని చూడగానే నేను ఏదో కోల్పోయానే. ఇంకొకరు అడుగుతారు, ఏం స్వామి మీరు దీక్ష తీసుకోలేదా? నేను ఇంకా అనుకోలేదండి. ఇంకొక 100 మంది దీక్ష తీసేసుకుంటారట. చూడగానే ఈయన నేనేదో కోల్పోయాను, నేనేదో తప్పు చేసేసాను అనుకుని ధన తన మాలలు బట్టలు అన్నీ తీసేసుకొని దేవాలయానికి వెళ్ళి గురుగారి దగ్గర మాల తీసుకొని అయ్యప్ప ఆహా సాధించేశాను అనే దీక్ష తీసుకొని చాలామంది ఉన్నారు. కన్యస్వామి దగ్గర నుంచి మొదలు పెడితే మా గురువు గారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది. ఈరోజు 76 సంవత్సరాలుగా వారు శబరిమలకి వెళ్తూనే ఉన్నారు. ఈ అయ్యప్ప దీక్షలో ఆ లిమిట్ లేదు, ఆ దీక్ష అలా వచ్చేస్తుంది, అది అనుగ్రహం అంతే. దాన్ని ఎలా చెప్తాం? అనుగ్రహమే ఇది అనుగ్రహమే, అంతా అయ్యప్ప అనుగ్రహమే, అయ్యప్ప దీక్ష అనుగ్రహమే. అంత గొప్ప అనుగ్రహం అండి ఈ అయ్యప్ప దీక్ష. శరణమయ్యప్ప. మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాం కదా. అయ్యప్ప దీక్ష నియమాలు
నియమాలు పాటించకపోతే నిప్పుతో చెలగాటం అంటారు, నిజమేనా? అయ్యప్ప దీక్షలో నియమాలు పాటించకపోతే నిప్పుతో చలగాటమా, ఇది నిజమా అంటే ఎవరండి మిమ్మల్ని దీక్ష తీసుకోమన్నారు? ఎవరైనా అడుక్కున్నారా? అయ్యప్ప నాకు దీక్షకు భక్తులు లేరు, ఓహో రండి మాలలేసేసుకోండి అని ఏమైనా బోర్డు వేసుకొని అయ్యప్ప పిలుస్తున్నాడా? మనల్ని మనం డిసిప్లిన్గా మార్చుకోవడానికి, మన యొక్క పద్ధతులు, మన యొక్క అలవాట్లు, మన యొక్క దైవ చింతన ఇవన్నీ మార్చుకోవడానికి దొరికిన ఒక పాఠ పుస్తకం మాత్రమే ఈ యొక్క అయ్యప్ప దీక్ష. కనీసం మన ఇంట్లో దేవుడిల్లు ఎలా ఉంటుందో తెలీదు. సివిల్గా ఉన్నప్పుడు ఈ 41 రోజులు ఉదయం సంధ్యలా ధూపదీప నైవేద్యాలు పూజలు చేస్తున్నాం. 2 పూటల స్నానం చేస్తామో చెయ్యమో తెలియదు. ఒక్కొక్క రోజు 2 రోజులు కూడా ఒక్కసారి స్నానం చేస్తాం. ఇక్కడ 2 పూటల స్నానం చేసే డిసిప్లిన్ తీసుకొస్తున్నాడు. ఈ అయ్యప్ప దీక్ష అనుగ్రహానికి మాత్రం కాదు, ఆరోగ్యానికి కూడా ఒక సూత్రం అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క అయ్యప్ప దీక్ష అన్నారు. రకరకాలుగా కుంభాలుగా భోజనం, పొద్దున్న లేసి బెడ్ కాఫీ, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మధ్యాహ్నం చాయ్ బిస్కెట్లు, సాయంత్రం 4 గంటలకి రోడ్ల మీద పడి 6ంటికి గప్చిప్పులు పానీపూరీలు అవి ఇవి తినడం. కొంతమంది మహా ఉత్తములు 8 గంటలు 9 గంటల తర్వాత గుర్రం ఎక్కుతారు. వారు ఎప్పుడు దిగుతారో తెలియదు. దేహో దేవాలయ ప్రోక్తో, ఇలాంటి ఒక దేవాలయం లాంటి ఒక శరీరాన్ని ఆహారపు యొక్క అలవాట్లతో డ్రైనేజ్ కంపుగా కొట్టేశాం కదా. దాన్ని అయ్యప్ప ఏం చేస్తున్నాడు? దొరుకుతావురా నాకు 41 రోజులు, నీ శరీరాన్ని బాగుపరుస్తానని చెప్పి ఏకభుక్తం తినించి మనల్ని క్లెన్స్ చేస్తున్నాడు, మన శరీరాన్ని. భూషయనం బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్యం తీసుకున్న వాళ్ళకి వైరాగ్యం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. బ్రహ్మచర్య దీక్ష కింద పడుకుంటాం, చెప్పులు లేకుండా. భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు బంగారు లాంటి గ్రానైట్ మార్బుల్ వేసిన ఇంటిలో కూడా చెప్పులతో ఆ ఇంటిని మనము దరిద్రం చేస్తున్నాం. చూస్తారా? నీ మాల వేసుకున్నప్పటి నుంచి నా సన్నిధానం వరకు చెప్పులు లేకుండా నిన్ను నడిపిస్తాను అని చెప్పి నడిపిస్తున్నాడు. మన శరీరము అలా నడవడం వల్ల కళ్ళు, రాళ్ళు, ముప్పులు అవన్నీ కూడా గుచ్చుకొని అక్యుపెన్సింగ్ అయ్యి ఆరోగ్యవంతులం అవుతున్నాం. ప్రతి ఒక్కరిని అరే ఉరే తురే ఢామ్ ఢూమ్ ఏ బూతులు మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా. వాటికంతా స్వస్తి పలికి ఎవరిని పలికినా స్వామి అనే పదంతో పలికి అమ్మా మాతా మాళిగేపురం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. చూస్తారా? ఇలాంటి అద్భుతమైనటువంటి దీక్ష ఎక్కడ ఉందండి? మనం తిరుపతికి వెళ్ళామనుకోండి, గోవిందుడే, మనమే విలాసంగా వెళ్ళేస్తాం. శ్రీశైలం వెళ్ళామా, శివుడే, మనమే. కానీ అయ్యప్ప మాల వేసుకోగానే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప మాత్రమే. మరి అలాంటి అయ్యప్ప స్వామి మన మీద ఉండగా, మన శరీరంలో ఉండగా మనం ఎలా ఉండాలి? అయ్యప్ప స్వామి దీక్షలో కలంకం తేవచ్చా? కాబట్టి దీక్ష తీసుకోవడం ఒక భాగ్యం, వ్రతాన్ని అనుసరించడం ఇంకో భాగ్యం. ఆ వ్రతం ద్వారా ఫలితాన్ని అయ్యప్ప వాహనం అయ్యాడు. ఎందుకని ఈ ఇంద్రుడు అనేవాడు అయ్యప్ప వాహనం ఎందుకంటే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో ఈ దేవతలందరూ కూడా, అష్టదిగ్బాలకులందరూ కూడా పులిగా మారి స్వామివారి వాహనంగా అయ్యారు. కాబట్టి ఆ యొక్క ఇంద్రలోకానికి ఇది ఒక లింక్ అనమాట. శరణమయ్యప్ప. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళవచ్చా? మరి స్కూల్కి వెళితే ఆ నియమాలతో పాటించాలా, లేదా మీరు నల్ల బట్టలు వేసుకొని మీరు వేసుకున్నటువంటి దీక్షను పబ్లిక్లో నేను దీక్ష తీసుకున్నా అని చెప్పి అక్కడ ఉన్న టీచర్లందరినీ బెదిరించాలా, లేకపోతే భయపెట్టాలా, లేకపోతే ధర్నాలు చేయాలా? అక్కడ ఇవన్నీ వేసుకురమ్మన్నారని బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి దీక్ష అవసరమా లేదా మీరు నిర్ణయించుకోండి. ఆ దీక్ష మీకు, మీ ఇంటికి మాత్రమే, కానీ ఆ స్కూల్కున్న మేనేజ్మెంట్కి మీకు కాదు. ఆ స్కూల్కంటూ ఒక నియమ నిబంధనలు ఉంది. ఎలా మనం స్కూల్లో మనం అయ్యప్ప స్వామి దాంట్లో ప్రేయర్ ఎలా పెడతామో శంకరాయ అని స్కూల్కి జనగణమన అనే ఒక జాతీయ గీతం పాడాలి. కాబట్టి ఆ యొక్క స్కూల్కి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది. ఆ ఒక స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది, అలాగే వెళ్ళాలి. మీరు మాల వేసుకొని, నల్ల బట్టలు వేసుకొని, బొట్లు పెట్టుకొని ఇలా వెళ్తే ఆ స్కూల్లో టీచర్స్, మాతలు ఉంటారు కదా, వాళ్ళు ఋతుచక్రంలో ఉన్న స్త్రీలు కూడా అందులో ఉంటారు. మిమ్మల్ని చూసి భయపడిపోయి వాళ్ళు ఆ క్లాస్కే రాకుండా అయిపోతారు. మీ ఒక్కరి వల్ల ఆ క్లాస్లో ఉన్న మిగతా పిల్లలందరికీ పాఠం పోతుంది, ఆ యొక్క సబ్జెక్ట్ పోతుంది. అప్పుడు మీరు దీక్షలో న్యాయం చేస్తున్నారా, లేకపోతే ఇబ్బంది పెడుతున్నారా? మమ్మల్ని స్కూల్ వేసుకోరమ్మంటావా, మమ్మల్ని యూనిఫామ్ వేసుకుని రమ్మంటావా? ఆ స్కూల్ ముందర ధర్నాలు వేసుకొని సంఘాలందరినీ కూడగట్టుకొని పిచ్చి భ్రమ. తప్పు చేయకండి. మీరు తప్పు చేసి ఆ స్కూల్ని మభ్యపెట్టకండి. ఆ స్కూల్కున్న రూల్స్ని మేము అతిక్రమించమని చెప్పిన తర్వాతే అక్కడ అడ్మిషన్ తీసుకున్నారే కానీ మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం స్కూల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. స్కూల్కి వెళ్తే స్కూల్ యూనిఫామే, పోలీస్కి వెళ్తే పోలీస్ యూనిఫామే. నాకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కానీ, సినిమా యాక్టర్లు కానీ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఆ వృత్తికి ఏ కలంకం కలగకుండా జీవిస్తూనే ఉన్నారు. అలాగే జీవించాలి. శరణమయ్యప్ప.
అయ్యప్ప స్వామి వారికి మరో పేరు అయ్యప్ప అనే పేరు కాదు, తెలుసా మీకు? అది అయ్యప్పకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యా అప్ప, అప్ప నిక్ నేమ్. మనల్ని కూడా పిల్లల్లో అప్పుడు ఏం పెడతారు, బంటి, చిక్కి, నాని, డోలి, డిక్కి అని పిలుస్తుంటారు కదా. అలా ధర్మశాస్త్ర వారికి ఒక నిక్ నేమే అయ్యప్ప. అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మ సురరిహ. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో భీష్ముల వారు అంబుసైనం మీద పడుకొని ఉండగా ఈ ప్రపంచానికి చెప్పారు, వస్తున్నాడు రా శాస్త్ర, ధర్మాన్ని శాసించేవాడు ధర్మశాస్త్ర, ఆయన వస్తున్నారని. దీనికి వేద ప్రమాణం కూడా ఉంది. ఎలా చెప్పారు? ధాత విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్టి విరాజా స్తోమాచం దాగుంసి నిహిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావృతత్వం ఉపమేద సాకమయకం శాస్త్ర అధిపతిర్వోస్తు. అంటే శాస్త్ర ధర్మాన్ని శాసించేవారు. ఈయన ఎన్ని అవతారాలు పొందారంటే 23 అవతారాల, అఫీషియల్గా 108 అవతారాలు ఆయన పొందారనమాట ధర్మశాస్త్ర. ఈయన ధర్మాన్ని శాసించేవారు భూలోకంలో ధర్మశాస్త్ర. మిగతా అవతారాల్లో రకరకాలుగా ఉన్నాయి. కమింగ్ ప్రశ్నలో దాని గురించి తెలుసుకుంటాము. ఈయన పేరు అయ్యప్ప అనేది నిక్ నేము, ధర్మశాస్త్ర అనేది వారి యొక్క ఒరిజినల్ నేమ్. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష తీసుకొని మనం ఏ విధమైనటువంటి పనులు చెయ్యకూడదు అనడం కంటే కూడా ఏ విధమైనటువంటి పనులు చేస్తే బాగుంటుంది అని తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బ్రహ్మచర్యం ఉండడం, ఎదుటి వారితో ప్రేమగా ఉండడము, అసాంఘిక కార్యక్రమాలు ఏది చెయ్యకుండా ఉండడము, ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఇతరులని ముంచకూడదు. బాగా గుర్తుపెట్టుకొని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకొని ఎదుటి వారిని మానసికంగా కుంగపరచకూడదు. ఇతరులతో ఏ విధమైనటువంటి తప్పుడు పనులు చేయకూడదు. రకరకాల ఆహార అలవాట్లు ఉన్నాయి కదా, వాటిని అన్నింటి కంట్రోల్ చేయడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు తగ్గించి ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఇలాంటి మంచి పనులు పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా జీవించాలి. ఇదే దీక్షలో ఉన్నవాళ్ళు మనం ఒక ఎగ్జాంపుల్గా నానుడిగా ఉండాలి సమాజానికి. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకొని ఎలాంటి వ్యాపారాలు చేయవచ్చు, చేయకూడదు? ఏది చెయ్యకూడదని ప్రపంచంలో ఏది లేదండి. మాల వేసుకొని ఏ వ్యాపారం చెయ్యకూడదని ఎక్కడా లేదండి. మీ వృత్తి, ఆ వృత్తిని మీరు మానేశారనుకోండి, మీ యొక్క జీవనం, మీ యొక్క వ్యాపారానికి, మీ యాత్రకు పనికిరారు, మీ ఇంటికి పనికిరారు, దేనికి పనికిరారు. కాబట్టి మీ వృత్తి, భగవంతుడు మీకు కుల వృత్తి ఏది ఇచ్చారో ఆ కుల వృత్తిని చేయండి. నాకు గడ్డం గీసే ఒక శిష్యులు ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ వృత్తిలో దీక్షలో ఉన్నా కూడా గడ్డం తీస్తారు, మళ్ళీ వారు స్నానం చేసి వస్తారు. ఈ యొక్క మాంసం కొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ధర్మకర్తలుగా కూడా ఉన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయాలే నిర్మించి ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వృత్తి అది ఆపేశారంటే వాళ్ళ యొక్క జీవనం, భార్య పిల్లలను పోషించడం ఉండదు. అలా ఉంటారు. డాక్టర్స్ అన్ని రకాలుగా వెళ్తారు, అన్ని రకాల ఆపరేషన్లు చేస్తారు, ఇంకోటి చేస్తారు. వాళ్ళ వృత్తికి భంగం కలగకుండా అన్ని చేయాలి. ఆ వృత్తిలో ఉండగా ఇంకా ఎక్కువ దైవ ప్రార్థన చేయండి. భగవంతుడా, నేను చేసే వృత్తికి నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ చేయండి. వృత్తికి దోషం లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత, ఆ వృత్తి అయిన తర్వాత దీక్ష మీ సొంతం, వృత్తి మీ కుటుంబం. బాగా గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబం బాగుండాలంటే వృత్తి చేయండి, మీరు బాగుండాలంటే శ్రద్ధగా ఉండండి. శరణమయ్యప్ప. ఇరుముడి యొక్క ప్రాముఖ్యత అంటే, ఇరుముడి అంటే ఏంటి, అందులో వాడుతున్న వస్తువులు ఏంటి, అది ఎందుకు ఇరుముడి కట్టుకుంటున్నారు, ఈ ఇరుముడి ఎందుకు శబరిమల, ఈ యొక్క భగవంతుడికే ఈ యొక్క ప్రాశస్యత ఎందుకు వచ్చింది, ఇరుముడి అంటే ఏంటి? ఇరుముడి అంటే 2 ముడులు. ఈ యొక్క మగిషి అనే రాక్షసిని సంహరించడానికి ఈయన బయలుదేరుతున్నారు. అది తెలియదు రాజుకి. ఆ తల్లికి తలనొప్పి ఉంది అంటే దానికి పులిపాలే మందు అని చెప్తూ ఉండగా ఎవరెవరో అర్ధరాజ్యం ఇస్తామన్నా కూడా పోలేదు. కానీ మణికంఠుడు మా అమ్మ యొక్క తలనొప్పిని తీర్చడానికి, పులిపాలు తేవడానికి నేను అడవికి వెళ్తాను అని మారం చేస్తాడు. ఆయన వినట్లేదు. సరే వెళ్తాడు కదా అని చెప్పి, మనము ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తే తినుబండారాలు అమ్మ అంతా ఎలా ప్యాక్ చేసి పంపిస్తుంది, అలాగే ఆయన కూడా 2 ముడుల్లో ఒక కొబ్బరికాయలు నెయ్యి వేసి పప్పు, ఉప్పు, ధాన్యాలంతా, నాయన బంగారుకొండ మణికంఠ నీకు ఆకలి అవుతుందిరా, అడవిలో ఇది తీసుకోపోయి నువ్వు వండుకొని తినురా నాన్న అని చెప్తే స్వామివారు అలా పెట్టుకొని ఆ యొక్క సన్నిధానంలోకి, ఆ యొక్క అడవిలోకి వెళ్తున్నారు. ఎలా? పల్లికట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్తే. ఆయన నడిచిదాలే దారిలో ఆ ఇరుముడి పెట్టుకొని ఆయన వెళ్తున్నారు. అదే ఆనవాయితీగా మనం ఇప్పుడు కూడా ఇరుముడి కట్టుకుంటున్నాము. ఆ ఇరుముడి ఎందుకు కట్టుకుంటున్నాము? స్వామివారి చిన్ముద్ర దానంలో ఉండగా తన శరీరం మనమే జనరల్గా కూర్చున్నామంటే మన శరీరం కింద పృష్ఠభాగంలో వేడిగా ఉంటుంది. మీరు లేచి కావాలంటే తాకి చూడండి, అక్కడ వేడిగా ఉంటుంది. ఆ ఉష్ణము ప్రపంచాన్ని దహిస్తుందట. దీనికి ఏం చేయాలరా అంటే పరశురాముడు వారు అంటున్నారట, స్వామివారి మీద నెయ్యి అభిషేకం చేయండిరా, ఆయన ఉష్ణం తగ్గుతుందని. అందుకని భక్తులందరూ కూడా తన ఇరుముడిలో ఆ నెయ్యిని తీసుకుపోయి స్వామివారికి నెయ్యి అభిషేకం చేస్తున్నారు. సరే, ఇదొకటి.
ఆ ఇరుముడిలో కొబ్బరికాయలో నెయ్యి నింపి అమ్మవారికి ఒక బ్లౌజ్ పెట్టి వంట సామాన్లన్నీ పెట్టి అందరికీ కూడాను ఆ గాజులు పసుపు కుంకులన్నీ పెట్టి స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఒక దాంట్లో వంట సామాన్లన్నీ ఒక దాంట్లో పెట్టి వనయాత్ర చేసి ఆ వనయాత్ర అంతా కూడా వండుకొని తిని స్వామివారి శబరిమలకి నెయ్యి అభిషేకం చేస్తాం. ఆ నెయ్యి అభిషేకం చేసిన తర్వాత నెయ్యిని అక్కడ గాలికి వదిలేస్తామా? కాదట. స్వామివారు బాల్యంలో ఉండగా దుర్మంత్రి ఆ స్వామివారికి దుష్ట ప్రయోగం చేయగానే స్వామివారి శరీరం అంతా పచ్చి పుండ్లైపోయిందట. చీమునెత్తురు కారుతూ ఉండగా ఆ స్వామివారికి వైద్యం చేయడానికి ఎవరున్నారు అంటే ఎవరు రావట్లేదు. ఏవో వైద్యం చేసినా కూడా తగ్గట్లేదట. సాక్షాత్తు పరశురాముల వారే ఆ పరమేశ్వరుని అడుగుతున్నాడు, స్వామి చూడండి అంటే ఆ పరమేశ్వరుడు ఒక యోగి వేష శివ ప్రసాదేన నివర్ధబీడాయ నమః ఆ యోగి వేషంలో వచ్చి ఆ పసిబాలుడికి వైద్యం చేసి ఆ కౌగిలించుకుంటాడనమాట. స్వామివారిని కౌగిలించుకుంటాడు. ఆ పరమేశ్వరుడు ఆ మణికంఠుడికి ఎవరు? తండ్రి కదా. తండ్రి కౌగిలి ఎంత గొప్పది తెలుసా? ఆ తండ్రి కౌగిలిలో తగలగానే పునర్భాసిత వజ్రదేహాయ నమః వజ్రదేహం లాగా వెలిగిపోతున్నారట. అక్కడ వచ్చింది ఆయనకి పేరు పునర్భాసిత వజ్రదేహాయ నమః అంటే మునపటి కంటే స్వామివారి యొక్క శరీరం వజ్రదేహం లాగా అయిందట. అందుకే అప్పటి నుంచి స్వామివారికి సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ఆ అభిషేకం చేసిన నెయ్యిని ఇంటికి తీసుకొచ్చి మనకు జ్వరమో శరీరంలో ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏమైనా తీసుకుంటే మన వ్యాధులన్నీ తీరుతాయని శాసనంగా ఉందట. ఆ ఇరుముడి యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. అమ్మవారి దగ్గరికి పోయి బ్లౌజ్ పెట్టి ఇంట్లో స్త్రీలకు తీసుకొచ్చి ఇవ్వడం, ఆ యొక్క ఇరుముడిలో ఉన్న కాస్త బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పొంగలి చేసి చుట్టుపక్కల వాళ్ళకందరికీ భోజనం పెట్టడం అనేది ఒక శాస్త్రం. ఇరుముడి ఇక్కడ పెట్టుకొని నడుస్తూ ఉండగా మన శరీరం కపాలంలో ఉన్నటువంటి ఆ దోషమంతా పోయి శరీరం అంతా ఆరోగ్యవంతంగా అవుతుందట ఇరుముడిని కొన్ని కిలోమీటర్లు నడవడం వల్ల. శరణమయ్యప్ప. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.